ఈ కథ త్రేతాయుగంలో జరిగింది. ఇది రాముడు ఉన్న కాలం. ఇది రామాయణం రచించిన వాల్మీకి మహర్షి గారి కథ. వాల్మీకి మహర్షి ఒక గొప్ప ఋషి. ఆయనే రామాయణం రాశారు. కానీ ఆయన అసలు పేరు రత్నకరుడు. ఆయన తన కుటుంబంతో అడవిలో జీవించేవాడు. రత్నకరుడు ఒక దొంగ. ఆయన అడవిలో వెళ్ళే వాళ్ళని దోచుకునేవాడు. తన కుటుంబాన్ని పోషించడానికి దొంగతనం చేసేవాడు. అదే అతని జీవన విధానం. ఒకరోజు నారద మహర్షి అడవికి వచ్చారు. రత్నకరుడు నారదుని ఆపి దోచుకోవాలని అనుకున్నాడు. కానీ నారద మహర్షి భయపడలేదు. ఆయన రత్నకరుడిని ఒక ప్రశ్న అడిగారు. నీవు నీ కుటుంబం కోసం పాపం చేస్తున్నావు. ఆ పాపంలో నీ కుటుంబం భాగం పంచుకుంటుందా అని అడిగారు. రత్నకరుడు ఇంటికి వెళ్ళి తన కుటుంబాన్ని అడిగాడు. కానీ వాళ్ళు మేము పాపంలో భాగం పంచుకోము అని చెప్పారు. నీ సంపద తింటున్నాము, కానీ నీ పాపం మాది కాదు అని చెప్పారు. రత్నకరుడికి తన తప్పు అర్థమైంది. అతను చాలా బాధపడ్డాడు. తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. రత్నకరుడు మళ్ళీ నారద మహర్షి దగ్గరికి వెళ్ళాడు. నాకు మంచి మార్గం చూపించండి అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి రామనామము జపించమని చెప్పారు. రత్నకరుడు చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తూ ఉండగా అతని చుట్టూ పుట్టలు పెరిగాయి. చాలా సంవత్సరాల తర్వాత రత్నకరుడు మహర్షిగా మారాడు. అప్పటి నుండి అతన్ని వాల్మీకి అని పిలిచారు. ఒకరోజు వాల్మీకి ఒక వేటగాడు పక్షిని చంపడం చూశాడు. అది చూసిన ఆయనకి చాలా బాధ వేసింది. ఆ బాధలో ఆయన నోటి నుండి ఒక శ్లోకం వచ్చింది. అదే ప్రపంచంలో మొదటి శ్లోకం. ఆ తర్వాత నారద మహర్షి శ్రీరాముని కథ చెప్పారు. అప్పుడు వాల్మీకి రామాయణం రాయాలని నిర్ణయించుకున్నారు. వాల్మీకి మహర్షి రామాయణం రాశారు. అందుకే ఆయనను ఆది కవి అని అంటారు. వాల్మీకి మహర్షి జీవితం ఒక గొప్ప పాఠం చెబుతుంది. చెడ్డ మనిషి కూడా మంచిగా మారవచ్చు. తన తప్పు తెలుసుకొని మారితే గొప్పవాడవ్వచ్చు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, తప్పు తెలుసుకొని మారిన మనిషి గొప్పవాడవుతాడు. ఇప్పుడు రామాయణం గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం.